హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలో నేను ఒక హెయిర్ ఆయిల్ తయారు చేసుకుంటున్నాను అనమాట. మీకు కూడా చూపిద్దామని నేను వీడియో తీస్తున్నాను. ఇది వచ్చి కలోంజీ సీడ్స్. ఇది వచ్చేసి మనకి హెయిర్ అనేది గ్రోతింగ్ పెరగడానికి అలానే చాలా యూస్ఫుల్గా అని చెప్పేసి నేను చూసానమాట. అందుకని చెప్పేసి నేను తీసుకున్నాను. ఇక్కడ హౌ టు యూజ్ అని రాసింది, కలోంజీ గురించి రాసింది. దీన్ని నిగెల్లా సీడ్స్ అంటారంట. ఇక్కడ క్లారిటీగా మీకు కనిపించడం లేదేమో కానీ ఎట్లా వాడాలి ఏంటి అన్నది యూజెస్ అన్నవి రాసిందనమాట ఇక్కడంతా. నేను ఇప్పుడు మెయిన్గా నాకు డబల్ టైఫాయిడ్ వచ్చేసి హెయిర్ గ్రోత్ అన్నది అసలు మొత్తం జుట్టు ఎక్కడ పడితే అక్కడ ఇల్లంతా అట్లా పడిపోతూ ఉందన్నమాట. చాలా తగ్గిపోయింది, చూడ్డానికి చాలా పీస్ లాగా అయిపోయింది. అందుకని చెప్పేసి హెయిర్ పెంచుకోవాలి అన్న ఉద్దేశంతో, అందరు బయటకు వెళ్తే అందరూ అడుగుతారు కదా, అట్లాగే అన్నమాట. పెంచుకోవాలన్న ఉద్దేశంతో నేను ట్రై చేస్తే ఇది చూశాను. అందుకని చెప్పేసి వీటికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అన్నది నేను చెప్తాను. మీరు ఎవరైనా సరే తక్కువ హెయిర్ ఉంటే, జుట్టు ఇట్లా ఎక్కువ ఊడిపోతా, తలకి చుండ్రు ఉండడము, ఇవన్నీ ఏమన్నా ఉంటే హెల్త్ ఇష్యూస్ హెయిర్కి సంబంధించినవి ఇవి వాడడం వల్ల తగ్గిపోతాయి అన్నమాట. నేను దానికి యూస్ చేస్తుంది మెంతులు. ఇది మెంతులు. ఇవి వచ్చేసి కలోంజీ సీడ్స్. దీన్ని నల్ల జీలకర్ర అంటారు, ఇంకా చాలా చాలా పేర్లు ఉంటాయి. బ్లాక్ సీడ్స్ అంటారు ఇంగ్లీష్లో. నెక్స్ట్ ఇది క్యాస్టర్ ఆయిల్, ఆముదం అనమాట. ఇది ఒక్కటే వచ్చేసి 40 రూపీస్ పడింది నాకు. ఇదొకటి. తర్వాత మనం ఏదైతే వాడతామో అది ప్యూర్గా ఉంటుంది కదా, ఆ కొబ్బరి నూనె అయినా సరే వాడచ్చు. గానుగలో మనం పట్టించి పెట్టుకుంటాం కదా, కొబ్బరి తీసి ఎండబెట్టేసి ఆయిల్ చేస్తాం కదా, అది కూడా యూస్ చేయొచ్చు. మనకైతే తొందరగా దొరకదు కాబట్టి కొంచెం కష్టం కాబట్టి, ఇదైతే ఇంట్లో మనం రెగ్యులర్గా కొంటాం కాబట్టి దీన్ని నేను యూస్ చేస్తున్నాను. ఇది వచ్చేసి 100 ml నేను ప్రస్తుతం, ఎందుకంటే నాకు టెస్టింగ్ కోసం అనమాట. కావాలంటే మంచిగా ఇంప్రూవ్ అయితే ఈసారి ఎప్పుడన్నా మళ్ళీ ఇంకొంచెం ఎక్కువ తెచ్చుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇది మొత్తం 175 ml. నేనైతే దీంట్లో 100 ml వేస్తున్నాను. ఇది 100 ml, ఇది 50 ml వేస్తున్నాను అనమాట. 50 ml ఇది కొలత. 100 mlకి 50 కాదు, సారీ 25 ml కొంచెమే వేసుకోవాలి. ఆముదం అన్నమాట. ఆముదం ఎక్కువ జిడ్డుగా ఉంటుంది కదా, ఇది కొంచెమే వేసుకోవాలన్నమాట. ఈ 4 మనకు కావాల్సింది: బ్లాక్ సీడ్స్, మెంతులు, వీటిని ఫెనుగ్రిక్ సీడ్స్ అంటారు, క్యాస్టర్ ఆయిల్, కొబ్బరి నూనె. ఈ 4 ఉంటే చాలు. ఇవి వచ్చేసి ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. బ్లాక్ సీడ్స్, చూడండి ఇట్లా ఉంటుంది. ఇది హెయిర్ అన్నది బ్లాక్ న్యాచురల్గా మనము ఏవేవో పెట్టుకుంటాం కదా, హెయిర్ అన్నది న్యాచురల్గా బ్లాక్గా రావడానికి కూడా ఇది యూజ్ అవుతుందన్నమాట. అలానే బాడీలో కొలెస్ట్రాల్ కూడా కరుగుతుందంట. మనం పొద్దున్నే వామ్ వాటర్ తాగుతాం కదా, వామ్ వాటర్లో వీటిని వేసుకొని తాగడం వల్ల కూడా బాడీలో కొలెస్ట్రాల్ కరుగుతుంది. ఈ బ్లాక్ సీడ్స్, ఈ మెంతులు కూడా ఒక 2 స్పూన్స్ వేసుకోవాలన్నమాట. మెంతులు అన్నవి చాలా మంచిది, అందరికీ తెలుసు. చిన్నప్పటి నుంచి అందరూ మెంతులు తలకు పెట్టించుకోవడం, మందారాకు వాటన్నిటితో పెట్టించుకోవడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండకుండా మంచిగా హెయిర్ అన్నది హెల్తీగా ఉంటుంది కదా, అందుకని మెంతులు యూస్ చేస్తారని అందరికీ తెలుసు. అందుకని మెంతుల గురించి నేను ఎక్కువ చెప్పడం లేదు, అందరికీ తెలుసు కాబట్టి. ఇది ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. హోల్ చిన్నది ఉంది, గబక్కనే ఏమన్నా పడుతుందేమో అని చిన్న హోల్ పెట్టాము. ఇప్పుడు ఈ 2 స్పూన్స్ ఇవి వేసుకున్నాం కదా, వీటిని ఏం చేయాలంటే మిక్సీ చేయాలన్నమాట. మెంతి పొడి చేసుకోవాలి. తర్వాత ఈ కలోంజీ సీడ్స్ కూడా మిక్సీ చేయాలి. ఈ రెండింటిని మిక్స్ చేసి కలిపేసినాక ఒక గాజు సీసా అట్లాంటివి ఉంటాయి కదా, వాటిల్లో ఆయిల్ కూడా వేసేసి అంతా మిక్స్ చేసేసి దాంట్లో వేసేసుకోవాలి. నేను ఇవన్నీ మిక్స్ చేసేసి దాంట్లో వేసిన తర్వాత మీకు చూపిస్తాను.
ఇగోండి, రెండు విడివిడిగా కూడా మిక్సీ వేసుకోవచ్చు, రెండు కలిపి మిక్సీ వేసుకోవచ్చు. నేను రెండు కలిపి వేసుకున్నాను, విడివిడిగా వేసుకోవచ్చు. ఇది మిక్సీ పట్టేసి వీటిని ఒక బౌల్లో తీసుకుంటాను. ఇలా ఒక బౌల్లో అయితే తీసుకున్న తర్వాత నేను ఈ గ్లాస్కి ఆయిల్ తీసుకుంటున్నాను అనమాట, పారాషూట్ ఆయిల్. ఈ గ్లాస్కి పారాషూట్ ఆయిల్ తీసుకుంటున్నాను నేను. ఫస్ట్ ఏదైనా సరే ఎక్కువగా ట్రై చేయకూడదు, ఫస్ట్ టైం ట్రై చేయడం కాబట్టి ఏదైనా కొంచెం తీసుకొని తర్వాత అది వర్క్ అవుతుంది బాగుంది అంటేనే నెక్స్ట్ ఇంకా ఎక్కువ ట్రై చేసినా కూడా యూజ్ ఉంటుంది అనమాట. ఎక్కువ చేసుకొని మళ్ళీ పాడైపోయిందని వేస్ట్ చేసే బదులు ఇలా కొంచెం ట్రై చేసుకొని మనకి వర్క్ అయింది అని అనిపిస్తే అప్పుడు చేసుకోవచ్చు. ఇది పారాషూట్ ఆయిల్, ఇది దీంట్లో పోసేస్తున్నాను. ఒక గ్లాస్ తీసుకున్నాను, వీలైతే ఇంకో గ్లాస్ కూడా తీసుకోవచ్చు. నేను ఇంకొక సగం తీసుకుంటాను. అంతే అనమాట. ఇది ఎవరైనా, పిల్లలు కూడా వాడచ్చు, ఎవరైనా వాడచ్చు. బాగా మంచిగా జుట్టు హెల్తీగా వస్తుంది, జెంట్స్ కూడా వాడచ్చు అనమాట. ఇట్లా ఆయిల్ నేను వేసేసుకొని తర్వాత ఆముదం ఉంటుంది కదా, ఇది కూడా కొంచెం 25 ml అని చెప్పేసి అన్నాను కదా నేను, అంతే అనమాట. చూడండి, నేను ఇంతే తీసుకున్నాను. ఇది దీంట్లో కలిపేద్దాం. 4 ఇంగ్రీడియంట్స్. ఈ 4 ఇంగ్రీడియంట్స్ మంచిగా హెయిర్ గ్రోత్ అవ్వడానికి, హెయిర్ స్ట్రాంగ్ అవ్వడానికి, బ్లాక్ కలర్గా రావడానికి ఎన్ని యూజెస్ అంటే అన్ని యూజెస్ ఉంటాయి. ఇప్పుడు ఇట్లా 4 కలిపేసాం కదా, వీటిని ఏం చేయాలంటే స్పూన్తో మిక్స్ చేసి డబుల్ బాయిల్ మెథడ్లో దీన్ని బాయిల్ చేయాలన్నమాట స్టవ్ మీద. అంటే కింద ఒక పాత్ర దీనికన్నా కొంచెం పెద్దది పెట్టేసి దాంట్లో వాటర్ వేసి దీన్ని దాని మీద పెట్టేసి అది ఆ వాటర్ హీట్ అయిన తర్వాత దీన్ని పెట్టేసి ఒక 10 minutes మీడియం స్లిమ్లోనే స్లోగా దాన్ని కలుపుతూ ఉండాలి. ఆ వాటర్ని మనము ఆయిల్ని ఒక 10 minutes అట్లానే మరిగిన తర్వాత మనము వేరే గాజు గ్లాస్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. మీకు కూడా చూపిస్తాను అది. ఇదిగోండి, స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టేసి దాంట్లో వాటర్ పెట్టేసి ఈ వాటర్ కాగాలన్నమాట. కొంచెం వాటర్ బబుల్ వస్తున్నాయి కదా, అట్లా కొంచెం కాగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ ఆయిల్ని ఇందులో పెట్టాలి. ఇది డబల్ లేయర్ అంటారు, డబుల్ బాయిల్డ్ లేయర్ కాగా స్పూన్తో మనము తిప్పుతూ ఒక 10 minutes కనుక దీంట్లోనే తిప్పుతా అట్లా ఉంటే మనకు ఆయిల్ ప్రిపేర్ అయిపోయినట్టే. కలర్ చూడండి, ఈ కలరు ఇప్పుడు ఇది పెట్టేసిన తర్వాత ఇలా 10 minutes తర్వాత అయిపోయిన తర్వాత మనము గాజు గ్లాసులో పెట్టుకుంటాం కదా, గాజు వాటిల్లో పెట్టుకొని డైరెక్ట్ సన్ హీట్లో ఒక 1 day కనుక ఉంచుకుంటే కలర్ చేంజ్ అవుతుంది. తర్వాత దాన్ని మనం అప్లై చేసుకోవచ్చు. తలకి అప్లై చేసుకొని తర్వాత నైట్ అప్లై చేసుకొని తర్వాత రోజు తల స్నానం చేయడము, అలా చేయడం వల్ల మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అన్నమాట. బాయిల్ అవుతూ ఉంది చూడండి. ఇది బాయిల్ అయిన తర్వాత నేను దాంట్లో పోసి చల్లబడిన తర్వాత దాంట్లో పోసుకోవాలి, గాజు దాంట్లో. అప్పుడు మెన్యూకి మళ్ళీ చూపిస్తాను. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కొంచెం వాటర్ బాయిల్ అవుతాయి కదా, తర్వాత చూడండి ఇట్లా ఉంటుంది ఆయిల్. ఒక 10 minutes ఇట్లా తిప్పుతూ ఉండాలి. తిప్పితే ఏంటంటే అంత బాగా కలుస్తుంది. ఏదైనా కష్టపడితేనే రిజల్ట్ వస్తుంది. ఇంత రిస్క్ చేయాలా అట్లా ఇట్లా అనుకుంటే మనకి రిజల్ట్ అన్నది రాదనమాట. లేడీస్కి ముఖ్యంగా బయటికి వెళ్ళినప్పుడు
ఆడవాళ్ళు కలిసినప్పుడు అట్లా చూడగానే ఏంటి నీ జుట్టు ఇట్లా అయిపోయింది, ఏంటి ఇంత చిన్నగా అయిపోయింది, ఇంత సన్నగా అయిపోయింది, ఇలా ఉంది ఏంటి అని అంటే కొంచెం అనిపిస్తుంది కదా, మనకు కూడా బాగుంటుంది అని. నాది అలానే అనమాట. నాకు ఫస్ట్ అసలు ఎందుకు అవుతుందా అని అర్థం కాలేదు. హెయిర్ ఎందుకు ఇంత ఊడిపోతుంది, ఇంత చిన్నగా అయిపోయింది, అంత సన్నగా అయిపోయింది, ఏంటి చిన్నగా అయిపోయింది అని చెప్పేసి అనుకునేదాన్ని. తర్వాత ఐడియా వచ్చింది, డబుల్ టైఫాయిడ్ రావడం వల్ల జుట్టు అంతా పాడైంది అని అప్పుడు బల్బు వెలిగిందనమాట. తర్వాత దానికోసం ఏం చేయాలని అట్లా ఆలోచిస్తూ ఉంటే నాకు ఇది బెటర్ అనిపించింది. చూడాలి, వాడి 1 మంత్ వాడితే కానీ తెలీదు. ఇవి వారానికి ఒక 2 డేస్, వారంలో ఒక 2 రోజులు అట్లా వాడుకొని ఆయిల్ మనం అప్లై చేసుకుంటాం కదా, అట్లా అప్లై చేసుకొని చూద్దాము హెయిర్ గ్రోత్ అన్నది ఎలా వస్తుందో. చూడండి, ఇట్లాగా నురగలాగా ఫామ్ అయింది కదా, ఇట్లా నురగలాగా కొంచెం ఫామ్ అయిన తర్వాత కొంతసేపు అయినాక ఇట్లా నురగలాగా ఫామ్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకొని మనము ఇట్లాంటి గాజు బౌల్ ఉంటుంది కదా, గాజు బౌల్లో వేసేసుకోవచ్చు. ప్రస్తుతం నా దగ్గర ఉన్నదైతే ఇదే ఉంది, అందుకని చెప్పేసి ఇందులో నేనైతే వేసుకొని చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఆయిల్ అయితే ప్రిపేర్ అయిపోయింది, దీంట్లో నేను వేసేసుకున్నాను. చూడండి కింద ఎంత నల్లగా ఉందో, ఆయిల్ చూస్తేనే కలర్ చేంజ్ అయిపోయింది కదా, నల్లగా ఉంది. మన హెయిర్ కూడా అంతే బ్లాక్, న్యాచురల్గా మనం ఏమి వేయకుండానే ఇదొక్కటి యూజ్ చేస్తే మన హెయిర్ అన్నది నలుపు కూడా వచ్చేస్తుంది. కలర్ చూడండి నల్లగా అయిపోయింది కదా, మన హెయిర్ కూడా అంతే అనమాట. దీన్ని ఏం చేయాలంటే డైరెక్ట్ సన్లైట్లో 1 డే కంప్లీట్గా 1 డే ఉంచితే కనుక మనం ఇంకా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడే కిటికీ ఉంది కదా, ఈ కిటికీ దగ్గర పెడుతున్నాను. ఒక రోజల్లా ఇట్లానే ఉంచేస్తే డైరెక్ట్ సన్ పడాలన్నమాట. అలా పెట్టిన తర్వాత మనం యూజ్ చేసుకోవచ్చు. మీకు వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు బాయ్.